మెహర్ బాబా నిన్ను మేల్కొల్పడానికి ఉద్యుక్తుడై ఉన్నాడు. ఇంకేదంటే ఆయన కార్యక్రమం అదే, మేల్కొల్పడమే ఆయన యొక్క కార్యక్రమం. అంచేత మన ఇంద్రియములు ఉడగక ముందే, ఇంద్రియములు వాటి వాటి పటుత్వం తగ్గకుండగానే అన్ని సక్రమమైనటువంటి రీతిలో పనిచేస్తున్నప్పుడే నెమ్మదిగా వీటన్నిటిని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి ఉన్ముఖులు కండి. అందుకు అవసరముగా మెహర్ బాబా యొక్క సహాయము కోరండి. ఆయన మీకు సహాయం చేయడానికి ఉద్యుక్తులై ఉన్నారు. ఇంకా గతంలో ఈ అవతారులు గాని ఎవరు గాని మీకు సహాయము చేయలేరు, ఒక మెహర్ బాబా తప్ప. అంచేత మెహర్ బాబాను ఒక్కడిగా స్వీకరించండి. ఆయన ఒక్కడే మీకు ఇష్టదైవము. దేవుడైనా, గురువైనా, సద్గురువైనా సర్వము మెహర్ బాబాయే. అదే దృక్పథంతో మెహర్ బాబాను స్వీకరించండి, మెహర్ బాబాను ప్రేమించండి, మెహర్ బాబా వారి యొక్క దివ్య ప్రేమానుగ్రహంతో తరించండి. తెలిసినా తెలియకపోయినా సంరక్షకుడు మెహర్ బాబాయే. ఆయనను గుర్తించడానికి సమయం పట్టొచ్చు. ఇంకేదంటే చెట్టు నుండి, మొక్క నుండి వ్యక్తమైన ప్రతి మొగ్గ పుష్పం అవ్వాలి. మొగ్గ వెంటనే పుష్పం అవ్వదు. పుష్పం అవ్వడానికి అవసరమైనటువంటి సమయం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా మెహర్ బాబాను గుర్తించడానికి అవసరమైనటువంటి సమయం ఉంటుంది. ఆ సమయానుగుణ్యముగా సర్వ మానవులు కూడా మెహర్ బాబాను తమ సంరక్షకునిగా, తన దైవముగా గుర్తిస్తారు. మెహర్ బాబా వారి యొక్క సహాయాన్ని పొంది తరిస్తారు. ఎవరు తప్పించబడరు. ఎందుకంటే అవతార స్థితి అనేటువంటిది ఒక అనంతమైనటువంటి వల. ఎక్కడ వేయబడింది ఆ వల? ఏ అనంతమైనటువంటి దైవము సర్వముగాను వ్యక్తమైనదో, అనేకముగా వ్యక్తమైనదో, ఈ చేపలన్నింటినీ పట్టుకోవడానికి వేయబడినటువంటి అనంతమైనటువంటి వల. ఆ వలలోనే మనమంతా చిక్కుకుని ఉన్నాము. ఆ వల నుంచి ఒక్కొక్క చేపను తీసుకుంటుంటాడు ఆయన. అలాగే ఆయన చేతికి దొరికినటువంటి ఈ చేపలన్నీ కూడా ఆయన స్పర్శను పొందుతవి, ఆయన గుర్తిస్తవి. గుర్తించి ఆయన యొక్క సహాయాన్ని ఎరుకతో స్వీకరించి తరిస్తవి.